ప్రభు కృపను బట్టి మనము నెహెమ్యా గ్రంథములో నుండి కొన్ని సంగతులు వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా నెహెమ్యా గ్రంథములోనున్న కొన్ని విషయాలు మనము చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి మనము 13 వచనాలు చదువుకుంటూ వస్తున్నాం. 12, 13 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 12, 13 వచనాలు. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీయు ఇచ్చివేసి వారి యొద్ద ఏమియూ కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని. 13వ వచనం. మరియు నేను నా వడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీయూ లేనివాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఈ మాట చొప్పుననే జరిగించిరి. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మా ప్రభువా, మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథ ధ్యానాలు గత కొంతకాలంగా మేము కొనసాగించడానికి మీ సెలవైనందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, అన్ని విషయాలు మా ప్రభువా మేమెంతో తేటగా, స్పష్టంగా, వివేకము కలిగి గ్రంథములో ఉన్న వాస్తవాలు మేము వినగలుగునట్లు మీరు చూపుచున్న ఉపకారాలకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ ప్రజలు అనేకులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కృపతో బలపరచి అన్ని విషయాల్లో వారికి తోడై ఉండి మేలు చేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో లేఖనాలలో చాలా స్పష్టమైన విషయాలు 5వ అధ్యాయంలో మనం వింటూ వచ్చాం. ఈ గ్రంథములో ముఖ్యంగా దేవుని ప్రజల మధ్య కలిగిన తొందరలు, వాటిని గూర్చి వింటూ 1 నుండి 5 వచనాలు పేదలు, ధనికులైన వారి మీద చేసిన ఫిర్యాదులు, ఆ సంగతులు మనం విన్నాం. అలాగునని 6 నుండి 13 వచనాలు నెహెమ్యా గొప్ప సంస్కరణ చేయుట, నెహెమ్యా గొప్ప సంస్కరణ చేసినట్లు మనము చూస్తాం. నిజమే ప్రియులారా, గత వర్తమానములో నెహెమ్యా కోపపడి ప్రధానులను గద్దిస్తూ వచ్చాడు. మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ పుచ్చుకొనుచున్నారు అనుచు దేవుని ధర్మశాస్త్రమును బట్టి గద్దించుచూ వచ్చాడు. 6-7 వచనాలు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. అలాగే నిర్గమాకాండం 22వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. లేవియాకాండం 25వ అధ్యాయం 35-36 వచనాలు. యెషయా గ్రంథంలో కూడా అక్కడక్కడ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనము చూస్తాం. ఇక క్రొత్త నిబంధనలో కూడా
కొరింథీ పత్రిక గాని, మత్తయి సువార్త గాని, హెబ్రీ పత్రిక గాని, గలతీ పత్రిక గాని, ఇక్కడ కూడా దానికి సంబంధించినట్లుగా కొన్ని విషయాలు మనము చూస్తాం. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది విడిపించితిమి అని వారు చెప్పినట్లు చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మా శక్తి కొలది. నెహెమ్యా తన సొంత సొమ్ము పెట్టి తన సహోదరులను కొందరిని బానిసత్వము నుండి విడిపించినట్లు మనము చూస్తున్నాం. అలాగే మన ప్రియ ప్రభువు కూడా మనలను విడిపించాడు. బానిసత్వపు స్థితి నుండి ఆయన మనలను విడిపించాడు. మన ప్రభువు పేదలను కనికరించాలని బోధించినట్లు మత్తయి సువార్త 19:21లో విన్నాం. ఆది అపోస్తలులు కూడా అదే ఉద్దేశము కలిగి ఉన్నట్లు గలతీ పత్రిక 2:10లో విన్నాం. అలాగే అపోస్తల కార్యాలు 24:17లోను, రోమాపత్రిక 15వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు మనం విన్నాం. సహోదరుల వద్ద వడ్డీ పుచ్చుకొని వారిని నెహెమ్యా ఆటంకపరిచినట్లు 7వ వచనంలో మనము చూస్తున్నాం. క్రైస్తవుడెప్పుడు కూడా తనకున్న డబ్బు వడ్డీకి ఇవ్వకూడదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము చూస్తాం. మారు మనసు నొంది అన్యాయము చేయక మానము, దేవుని ఎదుట సాక్ష్యాన్ని కాపాడుకొనుము అని ఆయన సంస్కరణ చేసినట్లు చూస్తాం. అక్కడి వరకు గత వర్తమానం మనం ముగించాం. మరి ఈరోజు మరికొంత విషయాన్ని ధ్యానం చేస్తే, ప్రియులారా, మీరు మీ సహోదరులను అమ్ముదురా అని వారితో చెప్పగా వారు ఊరకుండిరి. 8వ వచనం. సహోదరులను అమ్ముతారా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్ము ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకొందుము అని ఆ రోజులో వారు చెప్పారు. వారు చేసేది తప్పు కనుకనే వారు మౌనంగా ఉన్నారు అన్నాడు. నేను మీరు చేయునది మంచిది కాదు అని హెచ్చరించి తిని అన్నాడు. 9వ వచనం. మీరు చేసేది మంచిది కాదు అని చెప్పాడు. 8వ వచనంలో అమ్మబడవచ్చునా, సహోదరులను అమ్ముదురా అన్నప్పుడు వారు ఊరకున్నారు అన్నాడు 8లో. 9వ వచనంలో వారు మౌనంగా ఉన్నారు, దేవునికి భయపడ్డారు అనే విషయాన్ని మనం చూస్తాం. పేదలను బాధించుట మంచిది కాదన్నాడు 9. తినుట దాచిపెట్టుకొనుట మంచిది కాదు, సువార్త ప్రకటించుట మంచిది అనుకున్నారు కదా. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాలు. ప్రకటించుట మంచిది, తినుట దాచిపెట్టుకొనుట మంచిది కాదు కదా. 9వ వచనంలో ఏమన్నాడు? మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా అన్నాడు. ఎంత స్పష్టంగా ఉన్నది చూశారా నెహెమ్యా గ్రంథములు. ఇప్పుడు మనము రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుంటున్నాం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఈ యొక్క గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. 9వ వచనంలో ఏమన్నారు? వారు ఇలా చేశారు కదా, మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నేడేలు ఏదో ఒక అపాయం మనకును సంభవించును. కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక వారి ఉద్దేశం ఏంటంటే తినుట దాచిపెట్టుకునుట మంచిది కాదు. మరి ఏది మంచిది? సువార్త ప్రకటించుట మంచిది. ఇదే శుభకార్యాన్ని మనం వారికి చెప్దాం అని కుష్ఠరోగులు బయలుదేరారు. ఇక్కడ ఒక మాట, కుష్ఠరోగులకున్న భారం
ఆరోగ్యం కలిగి ఉన్న వాళ్ళకి లేదని అనిపిస్తూ ఉంది. అర్థమవుతుందండి? దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని ద్వారా మేలు పొందుకున్నాం, రక్షించబడ్డాం. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. గొప్ప సంస్కరణ చేస్తున్నాడు నెహెమ్యా. ప్రియులారా, సువార్త ప్రకటించుట మంచిది. ఇంకా ఏది మంచిది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రార్థించుట మంచిది అన్నాడు. ప్రార్థించుట మంచిది. ప్రార్థించుట మంచిది. సువార్త ప్రకటించుట మంచిది. ప్రార్థించుట మంచిది. 92వ కీర్తన మనకు తెలుసు. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది అని. కనుక మంచి పని చెయ్యాలి. కానీ అక్కడన్నాడు, మీరు వడ్డీకి తీసుకుని పేదలను బాధించుట మంచిది కాదు అని చెప్పాడు కదా. గొప్ప సంస్కరణ చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా మన శత్రువుల అన్య నిందలను బట్టి మనము దీనికి భయపడి ప్రవర్తింపకూడదని హెచ్చరించాడు. శత్రువులు నిందిస్తూనే ఉన్నారు. చూశారా? ధనికులైన వారు బీదలైన వారి పట్ల ప్రేమ చూపడం లేదని వారు నిందిస్తూనే ఉన్నారు. వాళ్ళు వారి మధ్య మనము నిందల పాలుగా ఉండాలా? అలా ఉండకూడదు. మనమందరము సమానమే అనే విషయాన్ని చాలా తేటగా చెప్పాడు. నిజమే. ఎప్పుడైతే దేవుని భయం మానవునికి ఉంటుందో ఆ మానవుడు తప్పు చేయడానికి భయపడతాడు అన్నాడు కదా. కీర్తనల గ్రంథములో ఆ మాట మనం ఎరుగుదాం. 4వ కీర్తనలో ఆ మాట మనము చూస్తాం. 4వ కీర్తన 4వ చరణము నుండి, మీరు భయము నొంది పాపము చేయకుడి అన్నాడు. భయము నొంది పాపము చేయకుడి అని చెప్పాడు కదా. భయము నొంది పాపము చేయకుడి. ఎంత తేటగా చెప్పాడు. భయము నొంది పాపము చేయకుడి అంటే దేవుని భయం ఉంటే ఇప్పుడు వారేం చేయలేరు? పాపము చేయరు. దేవుని భయము లేకపోతే ఎవరైనా పాపం చేస్తారు. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో ఓ మాట వ్రాయబడింది. ఏమనుంది చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. 20:11లో చెప్పబడిన మాట, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసి తిని అన్నాడు. ఈ స్థలమందు ఏం లేదు? దేవుని భయం లేదు అని చెప్పాడు. నిజమే. దేవుని భయము లేకపోతే ఏ పాపం చేయడానికైనా వారు ఒడిగడతారు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ స్థలములో దేవుని భయం లేదు, అందుకని ఏమైనా చేస్తారు అన్నట్టుగా ఆయన చెప్పినట్లు మనము చూస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? నిర్గమాకాండం 20:20. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పాను. మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును. ఆయన భయము ఎవరిలోనైతే ఉంటుందో వారేం చేయలేరు? వారు పాపము చేయలేరు అని చెప్పాడు మోషే. దైవ భయము ఉన్నవారిలో ఏముండదండి? పాపం అనేది ఉండదు. ఇక దేవుని భయము లేకపోతే వారు ఏం చేయడానికైనా వెనుకాడరు అనే విషయాన్ని ఈ భాగంలో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుని భయము మనకు ఉండాలి కదా. దేవుని భయము ఉండాలి. 34వ కీర్తనలో
34వ కీర్తనలో 11 నుండి 16 చరణాలు. 34వ కీర్తన 11 నుండి 16లో ప్రభువు పిలుస్తున్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతా అని చెప్తున్నాడు. కాబట్టి దైవ లేఖనంలో వ్రాయబడిన సత్యాన్ని మనము గుర్తిస్తే ఆయన భయభక్తులు నేర్పేవాడై ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆ ప్రియ ప్రభు మనలను ప్రేమించి భయభక్తులు నేర్పాలని ఆయన మనలను పిలుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం కదా. ఆయన ఏం నేర్పుతాడట? ఆయన భయభక్తులు నేర్పెదను అంటున్నాడు. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడు. ఇలాగున ఆయన కొన్ని భయభక్తులు నేర్పుతూ ఉన్నాడు. కనుక భయభక్తులు నేర్చుకొని మనము భయము నొంది పాపము చేయకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రతి ఒక్కరూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. యోబు భక్తుడు ఒక మాట చెప్పాడు. యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకము అనియు నరులకు సెలవిచ్చెను. చూడండి, స్క్రీన్ మీద చక్కగా కనబడుతుంది. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కాబట్టి నెహెమ్యా ఆయన బంధువులు మంచి మాదిరి చూపుచున్నారు అన్నాడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనానికి రండి. 5వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందము అన్నాడు. అప్పిచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తానంటున్నారండి? పుచ్చుకొనం అంటున్నారు. నేనును నా బంధువులను నా దాసులను కూడా, చూడండి స్క్రీన్ మీద, నేనును నా బంధువులను నా దాసులు కూడా అలాగునని వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందము అని. ఇప్పటిదాకా ఏం వసూలు చేశారండి? వడ్డీలు వసూలు చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఆ అప్పే పుచ్చుకోమంటున్నారు. ఎందుకని? ఆ వడ్డీ అసలు కంటే ఎక్కువైపోయింది, ఇచ్చిన దానికంటే ఎక్కువైపోయింది. అందుకే పుచ్చుకొనకుందము అని వారు ఏం చేశారన్నమాట? ఒక చక్కని మాదిరి చూపినట్లుగా వారు తీర్మానం చేసుకున్నారు. వారి పేదలకు వారి ఆస్తి తిరిగి ఇప్పించుటకు వారు సమ్మతించారు. 11-12 వచనాలలో ఏం చేశారండి? మరలా అప్పగించుడి అని మిమ్మను బతిమాలుకొనుచున్నామన్నాడు. 11వ వచనం. ఆ దినములలోనే వారి యొద్ద, 11వ వచనం, 11వ వచనం. ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, 11వ వచనం, భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. ఏమండి, తీసుకున్న వాటికి ఇప్పుడు ఎంత భాగం ఇవ్వాలంట? 100వ భాగం. వారు ఎంతకు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తిరిగి వారికి ఎంత ఇమ్మంటున్నారు? 100వ భాగం ఇచ్చేయండి. వారు దేవుని ప్రజలు, దేవుని పనిలో ఉన్నారు. వారు దేవుని పనిలో ఉన్నారు.
అందరం కలిసి ప్రాకారం కట్టే పనిలో ఉన్నాం. వారు బీదలు, అప్పు చేస్తూ ఉన్నారు. వారు మీ దగ్గర కుదువు పెట్టారు. వారికి ఉన్న భూములు గాని, ఆస్తులు గాని. కాబట్టి మీరేం చేయాలి అనంటే, తప్పనిసరిగా చేయవలసిన పని మీరు చెయ్యాలి అని చెప్పారు. ఇక 12వ వచనంలో ఏమన్నాడు? 12వ వచనం, అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇచ్చివేసి వారి యొద్ద ఏమియు కోరమనిరి. 12వ వచనం ఎంత స్పష్టంగా ఉందో చూశారా? ఏమన్నాడండి? నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి, 12వ వచనం, ఇచ్చివేసి వారి యొద్ద ఏమియు కోరము అనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని. వారి చేత ప్రమాణము చేయించి, వారి యొద్ద ఏమీ కోరం, నీవేమైతే చెప్పావో ఆ ప్రకారంగానే చేస్తామని చెప్పి వారు చక్కని ఒక డెసిషన్కి వారు రావడం జరిగింది. ప్రియులారా, నిజమే, అన్యాయంగా తీసుకున్నది తిరిగి ఇచ్చివేయవలనని లేఖనాలలో ముందుగానే తెలియపరచబడింది. ఏదండి? అన్యాయంగా ఇచ్చింది ఏదైనా సరే, అన్యాయంగా తీసుకున్నది ఏదైనా సరే తిరిగి ఇచ్చివేయాలి అన్నాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? ఒకడు ఎద్దునైనను గాడిదనైనను ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను అన్నాడు. ఒకడు ఎద్దును గాని గొర్రెను గాని దొంగిలించి దాన్ని అమ్మేశాడు లేదా చంపేశాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పట్టబడ్డాడు. ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యాలి అని చెప్పాడు. లేవియాకాండములో 4వ అధ్యాయం, లేవియాకాండం 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. లేవియాకాండం 4వ అధ్యాయం 4-5 వచనాలు. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని కోడెను తీసుకుని వచ్చి అనే మాట ఈ భాగంలో మనం చూస్తాం. తీసుకుని వచ్చి ఆ కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, ఎవరిది కూడా మనము తీసుకోకూడదు. ప్రక్షాళన అయితే ప్రతి వ్యక్తికి జరగాలి అన్నాడు 5-6 వచనాలలో. ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరగకుండా అలాగే వెళ్ళిపోకూడదని లేవియాకాండం చెప్తా ఉంది. సమూయేలు గ్రంథములో ఒక వచనం చదువుకుందాం. పన్నెండవ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దావీదు చేసిన పాపాన్ని బట్టి నాతాను ఆయనను గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 12వ అధ్యాయం 6వ వచనం, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానుతో అనెను. ఏమండి, ఏం చేయాలి? వాడు కనికరము లేక ఈ కార్యము చేశాడు గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఏమివ్వాలి? 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెను అన్నాడు.
కనుక మారు మనసు పొందిన వారు అంతకుముందు ఎవరికైనా అన్యాయము చేస్తే అన్యాయంగా తీసుకున్నది తిరిగి ఇవ్వవలెనని, తిరిగి ఇస్తే మంచిదని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. తిరిగి ఇచ్చినట్లుగా లేఖనాలలో కొన్ని సందర్భాల్లో మనము చూస్తాం. ఏమండి? తిరిగి ఇచ్చేయాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకి తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారే, మీరు అలా చెప్పుకుంటున్నారే, అయితే మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం మీరు కలిగి ఉండాలంటే ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానిని వారిది మీరు ఇచ్చేయాలి అన్నాడు. లూకా రాసిన సువార్తలో ముందు మాటలో ఉంది 3:7 చివరి భాగం వస్తుంది. 8వ వచనం మొదటి నుంచి ఉన్నట్టు ఉంటుంది. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పాడు కదా. ఇప్పుడు లూకా సువార్త, థ్యాంక్ యూ, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు. ఈ జక్కయ్య ఎక్కడ నేర్చుకున్నాడు? ఇందాక మనం చూశాంగా, 1కి 4 అంతలు చెల్లించాలని. నెహెమ్యా గ్రంథములో అయితే 100వ భాగం ఇచ్చేయాలని చెప్పాడు. నిర్గమాకాండం కానీ లేవియాకాండము కానీ ప్రియులారా మనం వింటున్నట్లయితే మనం ఏం చేయాలంట? ఖచ్చితంగా వారిది వారికి ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ జక్కయ్య చెప్తున్నాడు ఆ మాటే. అతనికి ఈ సంగతులు బాగా తెలుసన్నమాట. తెలిసి నేను అన్యాయంగా ఎవరి యొద్దనైనా తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పుచున్నాను. ప్రభువుతో చెప్పాడు. కనుక నిజంగా తన జీవితంలో మారు మనసు అనేది జక్కయ్యలో వచ్చింది గనుకని అతడు ఇలాంటి చక్కని నిర్ణయానికి ఆయన సిద్ధపడ్డట్టు మనము చూడగలం. వారు పేదలకు సహాయము చేయకపోతే దేవుడు వారిని పేదలుగా చేస్తాడు. వారిని ఆ విధంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. బెదిరించినట్టుగా ఉంది కానీ చూడండి 13వ వచనం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? 5:13. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేని వాడుగా చేయబడునుగాకని చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. అంతే. ఏమని చెప్పాడు ఇక్కడున్న మాట? పేదలకు సహాయం చేయకపోతే దేవుడు వారిని ఎలా చేస్తాడు? పేదలుగా చేస్తాడు. దీని భావం అదే. దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయునున్నట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేని వాడుగా చేయబడతాడు అని చెప్పాడు. ఏమీ లేనోడైపోతాడంట. అన్యాయంగా సంపాదించినటువంటి వారి జీవితాలు ఇలాగైపోతాయని నేను చెప్పడం లేదండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. మన జీవితంలో జాగ్రత్త పడడం మంచిది. జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు?
18వ కీర్తన 25, 26 చరణాలు కదా. ఏమన్నాడు? దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుందువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. 18వ కీర్తన 25, 26 చరణాలు. దయగలవారి పట్ల ఆయన దయగా ఉంటాడు, యథార్థవంతుల పట్ల ఆయన యథార్థవంతుడుగా ఉంటాడు, కఠినుల పట్ల వికటముగా ఉంటాడు అని కీర్తనాకారుడు తెలియజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా జీవించాలి. నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 22, 23, 24 వచనాలు ఏమన్నాడో చూడండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. కొంతమంది బాధ పెడతా ఉంటారు. బాధ పెట్టితే నిశ్చయముగా నేను వారి మొర్ర వింటాను. 23వ వచనంలో నా కోపాగ్ని రౌలుకుంటుంది, నా కోపాగ్ని రౌలుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అందుకేనండి ఎవ్వరికి అన్యాయం చేయకూడదు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు అన్నాడు. 22, 25 నిర్గమాకాండములో ఎంత తేటగా చెప్పాడు, ఎంత తేటగా చెప్పాడు. కాబట్టి నీవు ఎప్పుడైనా పొరుగు వాని దగ్గర ఏదైనా కొదువు పెట్టినప్పుడు న్యాయమైనటువంటి పద్ధతిని పాటించాలి అని చెప్పాడు. రైట్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో నెహెమ్యా కాలములోనే కాకుండా అపోస్తలుల కాలములో కూడా హెబ్రీ భాష మాట్లాడే యూదులు మేము స్వచ్ఛమైన యూదులమని, గ్రీకు భాష మాట్లాడే యూదులను విధవరాండ్రను చిన్న చూపు చూచినట్లుగా మనము చూస్తాం. ఎప్పుడైతే ఈ చిన్న చూపు చూడడం వారు మొదలుపెట్టారో అందువలన అక్కడ ఏం పుట్టింది? సణుగు పుట్టింది, సణుగులు పుట్టాయి. ఇక్కడ ధనికులైన వారు పేదలైనటువంటి వారి మీద పెత్తనం చెలాయిస్తూ వారి పట్ల ప్రేమ చూపించకుండా వారి దగ్గర కొదువు పెట్టుకుని వడ్డీ ఎక్కువ తీసుకుని వారి నష్టం చేస్తూ ఉంటే నెహెమ్యా సంస్కరణ చేసినట్లుగా వారితో ఒప్పందాలు చేయించినట్లుగా చూస్తాం. కనుక ఇప్పుడు పేదలైనా ధనికులైనా ఇద్దరూ సమానమే అనే సత్యాన్ని తేటగా నేర్పిస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ అపోస్తలుల కాలంలో కూడా హెబ్రీ భాష మాట్లాడే యూదులున్నారు. మేము స్వచ్ఛమైన యూదులమని గ్రీకు భాష మాట్లాడే యూదులను విధవరాండ్రను చిన్న చూపు చూచారు. అందువల్ల సణుగు పుట్టింది. అలాంటి సమయంలోనే పరిశుద్ధాత్మతో నిండిన 7 పరిచారకులను నియమించుట ద్వారా ఆ సమస్య చక్కబడినట్లుగా చూస్తాం. నియమింపబడిన 7 వారి పేర్లు, గ్రీకు నామములు తెలియజేయబడడం జరిగింది. గ్రీకు భాష మాట్లాడే యూదులు పరిచారకులుగా నియమించుట వలన సమస్య పరిష్కరించబడింది. అపోస్తలుల కార్యాల్లో 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మీరు చూడండి. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 1 నుండి, మరి సమయభావాన్ని బట్టి మనం చెప్పలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం కనుక జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందటండి?
ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రం చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సణుగసాగిరి అని మనము ఈ 6 వచనాలు మీరు చదువుకోండి. అప్పుడు 7గురిని ఆయన పిలిచాడు, పనికి అప్పగించాడు, పరిచర్య జరిగించాడు. ఆ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు వేశాడు. కాబట్టి అపోస్తలులు ఈ కార్యాన్ని న్యాయయుక్తంగా జరిగించారు. నేడు కూడా మనము కూడా చక్కని మాదిరి భౌతికమైన పరిస్థితులలో, ఆస్తిలో గాని, విద్యలో గాని తక్కువగా ఉండు వారిని చిన్న చూపు చూడకూడదు అనే పాఠం మనం చూస్తాం. భౌతికమైన ఏ పరిస్థితిని బట్టే గాని తోటి సహోదరులను తృణీకారంగా చూడకూడదు. క్రీస్తులో మనము ఏక శరీరమై ఉన్నాము. అవును కదండి. సంఘములో ఉన్న వారందరూ ఏక శరీరమే కదా. హెచ్చు తగ్గులుంటాయా? ఎక్కువ తక్కువ ఉంటాయా? ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లోను, అలాగే 3వ అధ్యాయం 6వ వచనంలోను చూస్తాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూస్తాం. సరే, ఇప్పుడు మనం నెహెమ్యా గ్రంథంలో ఉన్నాం కాబట్టి వారందరూ నెహెమ్యా చెప్పిన మాట ఆలకించి నెహెమ్యా చెప్పినట్టు చేయుటకు సమ్మతించి దేవుని స్తుతించిరి. ఇది కనుక నెహెమ్యా ప్రార్థనాపూర్వకంగా ఈ పనులు చేయుచుండగా అందరూ అతనితో ఏకీభవించారు, ప్రభువును స్తుతించారు. నేడు మన మధ్య ఉన్న సమస్యలు కూడా భారముతో పట్టుదలతో ప్రార్థన చేసిన యెడల దేవుడు ఆ కార్యాన్ని ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. కనుక కార్యాలు ఆశీర్వాదకరంగా జరిగించే దేవుని సన్నిధిలో మనం ఉన్నామని గుర్తించి దేవునికి మహిమకరంగా మనము జీవించుట మంచిది. సమస్యలేమీ ఉండకుండా ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా లేఖనాలు తెరచి వచనాలు చూచి వాస్తవాలు గ్రహించి ప్రభువుకు మహిమకరంగా జీవించడం ఎంతైనా మనకది మేలుకరం. అలాగున ప్రభువును మహిమపరుద్దాం. దేవునికి విరోధంగా చేసి నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. ఆ విధంగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నెహెమ్యా చేసిన సంస్కరణ, అపోస్తలులు చేసిన సంస్కరణ ఎంతో విశేషమైనది. ఈనాడు కూడా మనం చక్కగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని పరిష్కార మార్గంగా ఏది మంచిదని ఆలోచన చేసి లేఖనానుసారమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించుట ఎంతైనా మంచిది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు. వ్యక్తిగతంగా మాతో స్పష్టంగా, తేటగా, సూటిగా మాట్లాడే దేవుడవు నాయన. మీకు మరుగైంది ఏదీ లేదు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, విన్న విషయాలు అందరిలోనూ ఫలింపచేయండి. మీకు మహిమ ఆపాదించుకోండి. మీరు తోడయుండి చేస్తున్న ప్రతి విధమైన కార్యమంతటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, విడువక ఎడబాయక మీ ప్రజల పట్ల మీరు కృప చూపించండి. మేలు చేసి మహిమ పొందుతారని కోరుచు చేరివచ్చిన వారందరూ మీ అందలి భయభక్తులు నేర్చుకుని మీకెంతో మహిమకరంగా జీవించుటకు నేర్పించమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు దాని ప్రకారంగా మనమందరం చేద్దాం.